పాలు తీసుకో అన్నయ్య. అన్నయ్య పడుకోబోయే ముందు తప్పకుండా పాలు తీసుకో అన్నయ్య. ఏమిటండి ఆలోచిస్తున్నారు? చూడు జానకి, మీ అన్నయ్య హత్యానేరం చేశాడు. అయినా క్షమించే ఔదార్యం రాతకున్నా చుట్టూ ఉండే ప్రపంచానికి ఉండదు. అందుకని అతన్ని ఎక్కడికైనా పంపించేయటం మంచిది. కావాలంటే డబ్బు సహాయం చేద్దాం. ఏమండి? ఆ మాట శాంతమైన జానకి, మనం నలుగురు మధ్య బ్రతుకుతున్నాం. కానీ నలుగురు కోసం బ్రతకడం లేదుగా. అయినా అన్నయ్య ఈ నేరం చేయలేదు. ఎవరు చేశారో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. చెయ్యలేదని అర్థం చేసుకున్నాను కానీ ఎవరు చేశారో అర్థం చేసుకోలేకపోతున్నాను. నీకే అర్థం కాని నిజాన్ని 10 మందిని ఎలా నమ్మమంటావు? ఎలా అర్థం చేసుకోమంటావు? ఏమండి, మీరు ఇలా మాట్లాడతారనుకోలేదు. జానకి, నేను లాయర్ని. మన ఇంట్లోనే ఒక హంతకుడున్నాడని తెలిస్తే నీ భర్త పరువు ప్రతిష్టలు ఏమవుతాయో ఆలోచించావా? ఆలోచించానండి. ఈ తాళి కట్టిన రోజే నీ మంచి చెడ్డలు నా బాధ్యత అనుకున్నాను. నీ పరువుకి భంగం కలిగించే పని ఎంత మంచి పనైనా సరే నేను చెయ్యను. అలాగే రేపు ఉదయమే మా అన్నయ్యని తీసుకొని మా ఊరెళ్ళిపోతాను. ఆవేశపడుకు జానకి, నీ మనసు బాధ పెట్టాలని అంటం లేదు. కానీ నా పరిస్థితి... అన్నయ్య పరిస్థితి ఆలోచించారా? తన కష్టాన్ని నోరు విప్పి చెప్పుకోలేడు. ఆకలైతే అన్నం కావాలి అని అడగలేడు. కేవలం నన్ను చూసుకొని తృప్తి పడుతూ జీవశ్రమల్లాగా బ్రతుకుతున్నాడు. నేను పోతే మిమ్మల్ని పరువుగా చూసే లోకమైనా ఉంది. కానీ నేను తప్ప మా అన్నయ్యకి ఇంకెవ్వరూ లేరండి. మీకు చెడ్డ పేరు రాకుండా నేను కాపాడతాను. నేనే మా అన్నయ్యని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతానండి. జానకి, వెళ్ళిపోతాను. జానకి,